ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 18వ తేదీ 7వ నెల 25వ సంవత్సరంలో మనము ప్రవేశపెట్టబడ్డాం. ఈ దినాన్ని కూడా దేవుడు మనకు గిఫ్ట్గా అనుగ్రహించాడు. ఈ లోకంలో మనం జీవించడానికి ఆయన అనుమతి శాంక్షన్ చేశాడు, ఆయన అనుమతి మంజూరు చేశారండి. అవును ప్రియులారా, ఒక్కో దినము ఒక్కో క్షణము ఈ లోకంలో మనం జీవించున్నామంటే అది కేవలము ఆయన ఉచితమైన కృపయే. ఆ ఉచిత కృప ద్వారా మన ఆయుష్ను పొడిగిస్తూ మనం ఈ లోకంలో జీవించడానికి కృప అనుగ్రహించిన దేవుని కృపాతిశయమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, గత 6 నెలల నుండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సందేశాలను మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు పరమగీతం గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనానికి మనం వచ్చాం. నా ప్రియుడా, నువ్వెచ్చట నీ మందను మేపుతావో, మధ్యాహ్నమందు వాటిని ఎక్కడ తొలుదువో నాకు తెలియజేయము. నీ చెలికాండ్ర యొద్ద ముసుగు వేసుకున్నదాన్నై నేను ఎందుకుండాలి అని ప్రియురాలు ప్రియుడితో చెప్తోంది. ఆయన మంద కాపరి, ప్రియుడిని మంద కాపరితో పోలుస్తుంది. మన ప్రభువు కూడా గొర్రెల కాపరి, మహా కాపరి, గొప్ప కాపరి. ఆయనే కదా మన ప్రియుడు, మనమే కదా శిలుమితి. కాబట్టి ఆ కాపరి యొక్క గుణ లక్షణాలను గురించి నేర్చుకుంటూ, కాపరి తన గొర్రెలకు ఇచ్చే ఒక 15 ఆశీర్వాదాలను ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అనగా మన ప్రభువు ఆయన బిడ్డలకి ఇచ్చే 15 ఆశీర్వాదాలు, కాపరి గొర్రెలకి ఇచ్చే 15 ఆశీర్వాదాలు, 15, 16. ఇప్పుడు ఆల్రెడీ మనము లేమి కలుగదు, పరుండజేయును, పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలములు నడిపించడం, ఇవి నేర్చుకున్నాం. తరువాత ఈ దినము నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఏమండి, ప్రాణానికి సేద తీర్చేవాడు ఆయన. సేద అంటే అర్థం ఏంటి? నా ప్రాణం బహు సేద కలిగి ఉన్నది, నా ప్రాణం బహు అలిసిపోయి ఉన్నది, నా ప్రాణం సొలసిపోయి తూలిపోవచ్చున్నది, నా ప్రాణం నీరసించిపోయినది, నా ప్రాణం ఈ లోక ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు, అనేక ఎత్తుపల్లాలు, అనేక సుఖదుఖాలు, అనేక కష్ట సుఖాలు, అనేక ప్రయాణంలో అనేక గుంటలు, మిట్టెలు, లోయలు, పర్వతాలు కూడా, సంద్రాలు, ఎన్నెన్నో ఈ ప్రయాణంలో వస్తూ ఉన్నాయి. నా కాపరైతే నా ప్రాణానికి సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా. నా ప్రాణానికి కలిగిన ప్రతి ఆపద నుండి నా కాపరి నన్ను రక్షిస్తాడు. అసలు మానవుడు ప్రాణమును ప్రేమించినంతగా ఇంకా దేన్ని ప్రేమించడు. ఒకవేళ మాయ మాటలు చెప్తున్నా, ప్రాణం కన్నా నువ్వేనమ్మా ఎక్కువ అనే మాయ మాటలు చెప్తా ఉంటాం చాలాసార్లు, భార్యతో, బిడ్డలతో, స్నేహితులతో. అసలు నా ప్రాణం ఎందుకు, నా ప్రాణం కంటే నేను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అంటాం.
అసలు నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా, నువ్వు బాగుంటే చాలా అంటుంటుంది ఒక్కో భార్య ఒక్కో భర్తని. నిజమా? అది ఎక్కడ ఉంది? అది జీవితం గమనంలో ఏమైనా జరుగుతుందా? ఎక్కడన్నా ఆ మాట ఏమన్నా వర్కౌట్ అవుతుందా అంటే ఆహా, మాటల వరకే. అంటే నేను వాళ్ళని తప్పు పట్టడంలే, వాళ్ళకి ఆ అభిప్రాయం ఉండొచ్చు, కానీ దాన్ని ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నిన్ను బ్రతికించడానికి నీ భార్య చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోదా? లేక నా భార్యని బ్రతికించడానికి నేను చచ్చిపోవాల్సి వస్తుంది అనుకోండి, జరుగుద్దా అది? అప్పుడు చాలా ఆలోచిస్తా నేను. నా ప్రాణం కదా, నా ప్రాణం కదా, నా ప్రాణం ఇవ్వాలా? అప్పుడు ఎవరు కూడా ముందుకు రారు. ఇలాగే ఒక తల్లి కాయిలా పడి హాస్పిటల్లో చేరింది. కిడ్నీస్ 2 పాడైపోయి ఉన్నాయి. ఇద్దరు కుమారులు అక్కడికి వెళ్ళారు. ఇద్దరికి మ్యారేజ్ అయింది. తల్లి జీవించినంతకాలం తండ్రి మధ్యలోనే వెళ్ళిపోయాడు. తల్లి జీవించినంతకాలం రెక్కల ముక్కలు చేసుకొని కుమారులు ఇద్దరికి మంచి వివాహాలు చేసి ఎంతో కొంత వాళ్ళకి ఒక ఉండడానికి ఇల్లు, బ్రతకడానికి ఒక చిన్న వారికి కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసింది ఆ తల్లి. చివరి అంకంలో కిడ్నీస్ అన్నీ పాడైపోయినాయి. డాక్టర్ చెప్పాడు, బాబు కిడ్నీస్ 2 పాడైపోయినాయి, ఒకటున్నా బ్రతికించవచ్చు, మీ అమ్మకి కిడ్నీలు కావాలి, మీ కాడ ఏమన్నా డబ్బులు ఉన్నాయా? డబ్బులేమి లేవు. ఒక 2 ఎకరాలు, చెరొక ఎకరా పొలం ఉంది, అది చేసుకొని బతుకుతాం, మరి ఏం చేస్తాం? సరే మీ కిడ్నీలే, మీ బ్లడ్ టెస్ట్ చేస్తారండి అని ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేశాడు. ఇద్దరికి కూడా ఓ పాజిటివ్ వచ్చింది, తల్లిది కూడా ఓ పాజిటివ్. అయ్యా, మీ ఇద్దరిలో ఎవరు ఇచ్చినా కూడా మీ తల్లికి సెట్ అవుతుంది, ఒక కిడ్నీ ఇవ్వండి, ఒక కిడ్నీతో మీరు బతకొచ్చు, ఏం ఇబ్బంది లేదు. సరేనయ్యా నీ డాక్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చారు. ఒకరు చూసుకుంటున్నారు. రేపు ఉదయాన్నే 5 గంటలకల్లా మీరు ఇక్కడికి ఎవరో ఒకరు డిసైడ్ అయ్యి నాకు చెప్తే నేను ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానయ్యా. మన తల్లి దగ్గరికి వెళ్ళి, ఏమా పర్వాలేదులే, నీ కుమారులు ఎవరో ఒకరు ఒక కిడ్నీ ఇస్తారు, నువ్వు బ్రతుకుతావులేమ్మా అని డాక్టర్ గారు ధైర్యం చెప్పాడట. ఆమె ఒక నవ్వు నవ్విందంట. ఆ నవ్వులో చాలా చాలా అర్థాలు ఉన్నాయి. అవునయ్యా డాక్టర్ గారు, సరేలే చూద్దాం అనుకొని ఒక నవ్వు నవ్వి నిరాశగా కళ్ళు మూసింది. అట్లా ఉంది. వీళ్ళు ఇంటికి వచ్చారు, ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరు భార్యలు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఏంట్రా పెద్దోడా, ఏం చేద్దాం అమ్మ గురించి? నువ్వే చెప్పరా, నువ్వు కొంచెం జ్ఞానవంతుడు కదా, నేనేదో పని బాటు చేసుకునే మూర్ఖుణ్ణి, నువ్వే చెప్పు. నేనేం చెప్పేదిరా? భార్యలేమో, ఏమయ్యా ఇంకెంతకాలం బతకబద్ద మీ అమ్మ? ఇదిగో మా తాలిబొట్లకు ద్రోహం చేస్తారు మీరా? వీళ్ళిద్దరు మాట్లాడేసుకుంటారు ముందుగానే, మనం ఎట్టయినా సరే ఎరగొట్టాలా, మనం ఎట్టయినా సరే తాడు దీమా అనుకుంటారు వాళ్ళిద్దరు. ఏమయ్యా మీరు ఒక్కసారి ప్రాక్టికల్ భలే నైస్గా చెప్తారు లేడీస్, భలే నైస్గా. మన కుటుంబం చూడు, మన బిడ్డలు చూడు, వాళ్ళని చూసేంతకాలం చూసినావులే, ఇంక చాలులే, నిన్నేం చూస్తున్నారులే, మనల్ని ఏం చూస్తున్నారులే, మనల్ని ఏం పట్టించుకుంటారులే. ఈయనకి రియలైజ్ చేస్తారు, బాగా రియలైజ్ అయిపోతాడు ఈయన అయ్యగారు. గతంలో ఆయన పెంచి పెద్ద చేసి గొప్ప చేసిందంతా పోద్ది. అసలు ఆయన కోసమే కదా, వాళ్ళ కోసమే కదా కిడ్నీలు పాడైపోయింది. ఆమె ఎందుకు ఆ పరిస్థితికి వచ్చింది, ఎందుకు ఆ బెడ్ మీద ఉంది? మీకోసమే కదా.
సరే వీళ్ళిద్దరు బాగా వాగ్వాదం వేసుకొని ఎట్టయితే డిసైడ్ అయిపోయారు. కిడ్నీలా ఇచ్చేయలేదు, బతికితే ఇంకో 4 రోజులు మన కిడ్నీ తీసుకుంటుంది, ఇంకో సంవత్సరం బతకద్దు, మధ్యలో ఏ జబ్బు వస్తుందో ఇటు పోద్దాం, మనం ఎందుకు ఆరోగ్యం చెడిపేసుకోవడం, మన భార్యలు మంచి మాట చెప్పారులే, ఇదిగో మనకి చిన్న బిడ్డలు ఉన్నారు, అదేమంటే బిడ్డల్ని సంకటేసుకొని బిడ్డల మొహం చూడండి మార్చేశారు ఇద్దరు. సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యగారు, మేమెవరు కిడ్నీ వేయడంలా, బతికితే బతకద్దు, పోతే పోతుంది, ఇంకెంతకాలం బతకద్దు డాక్టర్ గారు, మా భార్యలు ఒప్పుకోవడంలో మా బిడ్డల మొహం చూస్తే మాకు మనసు రావట్లేదు. అవునరా బాబు, నిన్న మీ అమ్మతో ఈ మాట చెప్పంగానే ఒక నవ్వు నవ్వింది, ఆ నవ్వులో నేను చాలా అర్థాలు అవగాహన చేసుకున్నా, నాకు నిన్నే అర్థమైపోయింది మీరిద్దరూ మీ భార్యలు ఎలాంటి వారు అని. కాబట్టి ఇప్పుడు ఇల్లరా, ప్రాణమునకు సేధ తీర్చాలి అంటే అది దేవుని వల్లనే అవుతుంది. నీ ప్రాణమును కాపాడేవాడు ఆయన అనుకోలేదే వీరి కోసం ఎందుకు నేను ప్రాణం ఇవ్వాలి అని, వీరి కోసం ఎందుకు నేను తండ్రి సింహాసనాన్ని వదలాలని, వీరి కోసం ఎందుకు నేను ఆ 1000 దూతల ఆ స్తుతుల సింహాసనంపై నుండి కిందకి దిగి ఒక మానవీయ రూపంలో ఒక నిరాధారుడుగా నేనెందుకు పుట్టాలి ఈ లోకంలో, నేనెందుకు శ్రమపడాలి, నేనెందుకు శోధింపడాలి, నేనెందుకు అవహేళనగా పంపబడాలి, నేనెందుకు నా యొక్క మోము పైన ఉమ్మి వేయించుకోవాలి, నేనెందుకు నా తలపై ముళ్ళ కిరీటం పెట్టించుకోవాలి, వీరి కోసం నేనెందుకు బాధపడాలి అని అనుకోలేదు మన పరమ తండ్రి. ఏ పరిస్థితుల్లో అనుకోలేదు ప్రియులరా. ఆయన అనుకుంది ఒకటే, నా బిడ్డలను నరకంకు పోకుండా కాపాడాలి, కాబట్టి నా ప్రాణాన్ని ఇవ్వాలి. నా ప్రాణములకు ఆయన సేధ తీర్చుచున్నాడు. ఇంత గొప్ప దేవుడు నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ఈ గొప్ప దేవుని ఆరాధిస్తూ, ఈ గొప్ప దేవుని పూజిస్తూ, ఈ గొప్ప దేవుని స్తుతిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి కొనసాగుదముగాక. రేపటి దినం మరలా ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాతిశయములే మీ వెంట వచ్చును గాక. ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. తిరుగా రేపటి దినం మరలా అందిన ఆహారంలో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.